హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇవాళ నేను మా ఇంట్లో రెగ్యులర్గా పాస్తా ఎలా చేస్తానో చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ వేసుకోవాలి. వాటర్ లైట్గా హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్, 2 డ్రాప్స్ ఆయిల్ వేసి మరగనివ్వాలి. ఇప్పుడు మరిగిన తర్వాత మన దగ్గర ఉన్న మ్యాక్రోనీ ఉంటుంది కదా, అది మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 మెంబర్స్ 3 మెంబర్స్కి సరిపడా వేస్తున్నాను. సో ఇప్పుడు అది ఇక్కడ చూడండి, బాయిల్ అయింది కదా. ఇప్పుడు ఆ బాయిల్ అయిన దాన్ని తీసుకొని ఇలా జల్లెడ గిన్నెలో వేసుకొని చల్ల వాటర్లో కడుక్కోవాలండి, లేదంటే ముద్దలా అయిపోతుంది. కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, క్యారెట్, చిన్న చిన్నగా కట్ చేసిన క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి అండ్ క్యాప్సికమ్ వేసి బాగా వేయించుకోవాలి. ఇది వేగుతుంది కదా, వేగిన తర్వాత ఒక టొమాటో అండి, ఒక టొమాటోని కూడా చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇవి కూడా బాగా వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. పసుపు అనేది జస్ట్ కలర్ కోసం వేస్తున్నాను నేను, అది ఆప్షనల్ అండి. ఇప్పుడు వేగిన తర్వాత ఇప్పుడు మనము సాసెస్ అండి ఎక్కువ వేయట్లేదు, జస్ట్ టేస్ట్ కోసము సోయా సాస్ కొద్దిగా అండ్ వెనిగర్ కొద్దిగా వేసి అది కూడా కలుపుకుంటున్నాను. ఫైనల్గా ఇందులో పాస్తా కోసమే ఆల్ పర్పస్ సీజనింగ్ అని ఉంటుందండి, అది వేసేసి ఇప్పుడు లాస్ట్లో మన దగ్గర ఉన్న మ్యాక్రోనీస్, బాయిల్ చేసుకున్న మ్యాక్రోనీ వేసి బాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని 2 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like, share and subscribe to my mummy channel.